సోము వీర్రాజుకి అంత ఈజీగా ఎమ్మెల్సీ సీట్ రాలేదు. ఆయన టాలెంట్ ఏదో చూపించుకున్నారు. నలుగురు పోటీ పడ్డారట. పురంధేశ్వర్ గారు కూడా చేతులు ఎత్తేశారు, నా వల్ల కాదు మీరే చూడండి అంటూ అధిష్టానానికి లిస్టు పంపించేశారట. ఆ రాత్రికి రాత్రి సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. దీని వెనక ఎంత కథ నడిచిందో తెలుసా? ఇప్పుడు బయటకు వస్తుంది. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి జనసేన పార్టీ తరపున కాపు సామాజిక వర్గంలో నాగబాబుకు ముందే టికెట్ ప్రకటించేశారు. దీంతో మళ్ళీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సోము వీర్రాజుకి టికెట్ ఎందుకు ఇస్తారు అనేది ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. అయితే ఇక్కడ కాపులకు సమానంగా బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సెట్టిబల్జీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు గత ఎన్నికల సమయంలో పార్లమెంట్ టికెట్ను ఆశించిన పాకా సత్యనారాయణకు ఈ దఫా పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది, ఆయన్ని మండలికి పంపిస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. పాకా సత్యనారాయణ టికెట్ కన్ఫర్మ్ అయింది దాదాపుగా అనుకున్నారు. దాదాపుగా ఖరారయింది అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ అలాగే రాష్ట్ర బీజేపీ చీఫ్ కార్యాలయాల వర్గాల నుంచి కూడా మీడియాకి సమాచారం అందింది. కానీ అనూహ్యంగా ఈ వ్యవహారంలో సోము వీర్రాజు పైచేయి సాధించారు. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిని నియమించాలి అని చెప్పి పార్టీ అధిష్టానం రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి బాధ్యతలు అప్పచెప్పారట. ఈ నేపథ్యంలో ఆమె ఏం చేసింది? ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా విజయవాడలోని తన నివాసంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కూర్చున్నారట ఈ భేటీలో. వీళ్లతో పాటు టికెట్ ఆశిస్తున్న నలుగురు నాయకులు తపనా చౌదరి, మాధవ్, పాకా సత్యనారాయణ, సోము వీర్రాజు వీళ్ళ నలుగురు ఉన్నారట. కాకపోతే వీళ్ళ నలుగురు వీళ్ళ ఫైల్స్ ఇవన్నీ పరిశీలించి ఎంతకీ అయితే తెగలేదు, ఎవరికి ఇవ్వాలి అని. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే పురంధేశ్వరి అయితే ఈ విషయం తేల్చడం నా వల్ల కాదని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సమాచారం ఇచ్చేశారు. అదే సమయంలో పోటీలో ఉన్న నలుగురు హిస్టరీని కూడా ఆ బయోడేటాస్ని మొత్తం కేంద్రానికి పంపించేశారట. ఒక రకంగా ఇలాగ ఈమె ఇక్కడ తేల్చకుండా నలుగురిలో ఒకళ్ళ పేరు ఫైనల్ చేయడం నా వల్ల కాదని పంపించడమే సోము వీర్రాజుకి కలిసి వచ్చింది. ఇక్కడ ఈమె కనుక ఎవరొకరి పేరు తేల్చేసి ఉండుంటే సోము వీర్రాజుకి కలిసి వచ్చేది కాదేమో అనేది కూడా కొంతమంది ఏం చెప్తున్నారు, లేదు పురంధేశ్వర్ గారు వేరే పేరు పంపించారు, కానీ అధిష్టానం మాత్రం సోము వీర్రాజు పేరు ఫైనల్ చేసింది అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఒక సోర్స్ ప్రకారం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి నలుగురు పేర్లు హైకమాండ్ పంపించేసిన తర్వాత ఎప్పుడైతే నలుగురు పేర్లలో హైకమాండ్కి బాగా తెలిసిన పేరు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరు, అలాగే మొదటి నుంచి పార్టీ జెండాని భుజాన మోసుకుని బీజేపీ కోసం కష్టపడిన వ్యక్తి అని ఎవరనగానే సోము వీర్రాజు పేరు వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ కనిపించింది. ఇంకా అలాంటప్పుడు మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు కూడా మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు గతంలో ఎమ్మెల్సీగా కూడా చేశాడు. అయితే వెంటనే ఇమీడియట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తే కావాలంటే ముగ్గురు పేర్లు కనీసం ఎలాంటి పరిశీలన లేకుండా పక్కన పెట్టేసి ఇమీడియట్గా సోము వీర్రాజు పేరు ఖరారు చేసేసి అక్కడి నుంచి మెయిల్ చేశారట. సోము వీర్రాజు ఫిక్స్ అని చెప్పి అక్కడి నుంచి లెటర్ పంపించేశారు. ఏపీ బీజేపీ చీఫ్గా మండలిలో గతంలో సభ్యుడిగా కూడా సోము పనిచేసిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇమీడియట్గా సోము వీర్రాజుని ఫైనల్ చేసేసారట. ఆయనకి ఆ అవకాశం రాత్రికి రాత్రే ఇచ్చేశారు. తెల్లారేసరికి పేరు ప్రకటించేశారు. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఆల్రెడీ ఇందాక నేను ఒక వీడియోలో చెప్పాను కదా, 2 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరి ఏబీ ఫామ్ల సంతకం పెట్టించి నామినేషన్ వేయించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సోము వీర్రాజుకి సహకరించింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? సోము వీర్రాజుకి కేంద్ర ప్రభుత్వం పెద్దల నుంచి మంచి అభిప్రాయం ఉంది. సోము వీర్రాజు మీద మంచి అండదండలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏం జరుగుద్దో చూడాలి.